ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయనారంభించింది చండికాదేవి. అలా 15 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు. చివరగా ఆ అసురుడు మహిష రూపం ధరించినప్పుడు ఆ చండికామాత తన ఎడమకాలితో తొక్కి త్రిశూలంతో అతని తలని ఖండిస్తుంది. అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది. తన అన్నైన మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకుని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది. ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో లోకాలు దద్దరిల్లుతున్నాయి. అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా తన శరీరం ఎముకల గూడులా మారిపోతున్నా తపస్సు చేస్తూనే ఉండిపోయింది. చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో. దేవా, నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను. కాని ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు. అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు. ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తున్నది. అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చెయ్యము అని అంటుంది. బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే, అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వు దేవా